ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కుటుంబ సమేతంగా విజయవాడ ఇంద్రకీలాద్రిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నాయక్ సిఎస్ కుటుంబానికి ఆలయ మర్యాదలతో ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించి అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హెల్మెట్ పై వేములవాడ పోలీసులు అవగాహన కల్పించారు. వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జ్ వద్ద హెల్మెట్ ధరిస్తే పూలతో సత్కరిస్తామంటూ వినూత్నంగా అవగాహన కల్పించారు. వాహనదారులకు హెల్మెట్ భారం కాకూడదని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సిఐ వీరప్రసాద్ సూచించారు. రోడ్డు భద్రత, నేరాల నివారణ లక్ష్యంగా పోలీసులు సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా వాహనదారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్లోని మోసప్ ట్యాంక్ ఎలక్ట్రిసిటీ ఏఈ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ మీటర్ ట్యాంపరింగ్ విషయంలో బాధితుడి మొదట 16,000 లంచం డిమాండ్ చేశాడు. రెండోసారి మళ్లీ 16,000 లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో నిఘా పెట్టిన అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. గ్రామాలను అభివృద్ధి చేసిన నిధులను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సొంత డబ్బులతో గ్రామాలను అభివృద్ధి చేసిన మాజీ సర్పంచులు ఇప్పటి వరకు నిధులు మంజూరు కాకపోవడంతో నిరసన చేపట్టారు. అనంతరం పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యాకి సర్పంచుల సంఘం జేఏసీ వినతి పత్రాన్ని అందజేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు మాజీ సర్పంచులకు బిల్లులు చెల్లించే విధంగా పంచాయతీ సెక్రటరీలకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2019 నుంచి 2024 వరకు గ్రామాల్లో మాజీ సర్పంచులు వడ్డీలకు అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి చేశారని జేఏసీ చైర్మన్ యాదయ్య గౌడ్ అన్నారు. పనులు చేసి బిల్లులు రాక అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా జీవో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యోగులు, గెజెటెడ్ అధికారులు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఇచ్చినందుకు వారంతా హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మారుస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గతంలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులను ప్రపంచ బ్యాంకు షరతులు అంగీకరించిన నాటి ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ ఏర్పాటు చేసి ఎంతో మంది ఉద్యోగులను మానసిక ఒత్తిడికి గురి చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 12,500 మంది ఉద్యోగస్తులకు, అలాగే 200 హాస్పిటల్స్ ఒక గొప్ప వరమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రధాన డిమాండ్స్ పీఆర్సీ, రావాల్సిన పెండింగ్ బిల్లులను సాధించుకుంటామని ఉద్యోగ గెజెటెడ్ అధికారులు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సైబర్ ముఠాలపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెంచారు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట 16 రాష్ట్రాల్లో సమన్వయ ఆపరేషన్ చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ ఆపరేషన్లో మొత్తం 104 మంది అరెస్ట్ అయ్యారు. 32 ప్రత్యేక బృందాలతో 10 రోజుల పాటు దాడులు చేసి 151 బ్యాంక్ ఖాతాల నెట్వర్క్ను బట్టబయలు చేశారు. పట్టుబడ్డ వారికి దేశవ్యాప్తంగా 1,055 సైబర్ మోసాల కేసులతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం జిల్లా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతల బృందం పరామర్శించారు. కూటమి ప్రభుత్వ చర్యలు వైసీపీ శ్రేణుల్లో తెగింపునిచ్చాయని, పార్టీ ఆశయాల కోసం ఆత్మాహుతి దళంగా పనిచేస్తామని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే లోకేష్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారని వైసీపీ శ్రేణులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ చర్యలను ఆ కూటమిలోనే విఘ్నత కలిగిన రాజకీయ నాయకులు తప్పుపడుతున్నారని, వీరి చర్యలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన రాజకీయాలను చూడాల్సి వస్తుందని ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లా కొణిచెర్ల ఏనుకూరు మండలంలో గత రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. సాగులో ఉన్న మొక్కజొన్న పంట నేలకొరిగింది. కొణిచెర్ల ఏనుకూరు మండలాల్లో వేలాది ఎకరాల్లో రైతులు మొక్కజొన్న, మిర్చి సాగు చేశారు. అకాల వర్షం గాలికి మొక్కజొన్న పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో పాటు కళ్ళాల్లో ఉంచిన మిర్చి వర్షానికి తడిసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సత్తుపల్లి సైబర్ క్రైమ్ కు సంబంధించి వరుస అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి.
ఖమ్మం జిల్లాలో తాజాగా మరో 14 మందిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. సత్తుపల్లి ప్రాంతానికి చెందిన వికాస్ చౌదరి, అతని భార్య నాగప్రియ ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్లు పేరుతో విదేశాల్లో కొద్దిమంది వ్యక్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని స్వదేశంలోని వ్యక్తులకు లాభాల ఆశ చూపడంతో పాటు మార్కెట్లో ట్రేడింగ్, గేమింగ్, బెట్టింగ్, ఓటీపీ, మోసపూరిత మ్యాట్రిమోనీ పేర్లతో సుమారు 580 కోట్ల రూపాయల సైబర్ క్రైమ్కు పాల్పడినట్లు గుర్తించామన్నారు ఏసీపీ. సైబర్ క్రైమ్ ఫిర్యాదు మేరకు గతంలో 20 మందిని అరెస్టు చేస్తామని అన్నారు. మరో 8 మంది పరారీలో ఉన్నట్లు, ఈ కేసుకు సంబంధించి మరింత ఇన్వెస్టిగేషన్ జరిపి ఇంకా అరెస్టులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో విద్యాలయాల్లో స్టూడెంట్స్ వెట్టి చాకిరికి గురవుతున్నారు. అక్షరాలు నేర్పించాల్సిన చేతులతో వంట చేస్తున్న ఘటన కర్నూలు జిల్లా నగర శివారులోని ఏపీ మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్లో వెలుగు చూస్తుంది. స్కూల్ ప్రిన్సిపల్ పుష్పరాజు తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమ పిల్లలను విద్యార్థులుగా చూడకుండా వంట మనుషులుగా వాడుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపల్ ఒక సైకోలా వ్యవహరిస్తూ తమ పిల్లలను వేధింపులకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు పాఠశాల ప్రాంగణం ఎదుట ఆందోళన చేపట్టారు. తమ పిల్లలకు మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని, కనీస సౌకర్యాలు కరువయ్యాయని పేరెంట్స్ మండిపడుతున్నారు. మరోవైపు అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అక్రమంగా తరలిస్తున్న 5 ఇసుక ట్రాక్టర్లను ఉప్పల్ చెక్పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు కేటకాలు. మరిపెడగూడెం గ్రామానికి చెందిన మరో ట్రాక్టర్లను వంగపల్లి క్రాస్ రోడ్ వద్ద స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా ఇసుక తరలిస్తే ఎవరిని వదిలిపెట్టబోమని, వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని సీఐ నవీన్ హెచ్చరించారు. భవిష్యత్తులో ఈ దాడులు ఇంకా కొనసాగుతాయని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో శ్రీ రాఘవేంద్ర స్వామి 431వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో కార్యక్రమాలు వైభవంగా సాగాయి. వేకువజాము నుంచే మూల బృందావనంలో మహాభిషేకం, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దివ్య ఆశీస్సులు అందించారు. వేడుకల సందర్భంగా మఠంలో అనేక పవిత్ర ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. నాదహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వందలాది మంది సంగీత విద్వాంసులు, సంకీర్తనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో భక్తులు ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. తెలంగాణ జైలు శాఖ ప్రభుత్వ ముద్రణా శాఖ సిబ్బందికి వివిధ బ్యాంకులకు ప్రత్యేక శాలరీ ప్యాకేజీలు అందిస్తున్నాయని జైల శాఖ డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. చంచల్గూడ సికా ప్రాంగణంలో జరిగిన మేళాలో డీజీ సౌమ్య మిశ్రా పాల్గొన్నారు. ఉద్యోగుల ఖాతాలు ఉన్న బ్యాంకుల్లో ఉద్యోగులకు బీమా పలు ప్రయోజనాలు ఇస్తున్నాయని తెలిపారు. మొత్తం 1332 మంది జైలు శాఖ సిబ్బంది ఈ ప్యాకేజీల పరిధిలోకి వచ్చారని డీజీ సౌమ్య మిశ్రా అన్నారు. ప్రభుత్వ ముద్రణా శాఖ నుంచి సుమారు 350 మంది ఉద్యోగులు కూడా లాభపడుతున్నారని తెలిపారు.